హలో అండి. ఈనాటి కథలకి స్వాగతం. నేను మీ సీతామహాలక్ష్మి. ఈరోజు మనం అప్పగింతలు, మరదలు, మర్యాద అనే 2 కథల్ని చెప్పుకుందాం. ముందుగా అప్పగింతలు కథ విందాం. నా పేరు గణేష్. మొన్ననే మధ్యనే మా బంధువుల ఇంట్లో పెళ్లి జరిగింది. నలుగురితో పాటు మాకు శుభలేఖ వచ్చింది. సరిగ్గా నాకు అప్పటికి ఇంకా 4 రోజుల్లో పరీక్షలు ప్రారంభమవుతాయి. కానీ మా అమ్మ అప్పుడప్పుడు ఆ పెళ్ళి కాబోయే పిల్ల తల్లి మహా గయ్యాళిది అని చెబుతూ ఉండేది. అందుచేత గయ్యాళితనం ఏమిటో చూడాలని నాకు చాలా తొందర కలిగింది. ఎలాగైతేనేమి మా అమ్మా నాన్న ఒప్పుకునేదాకా వేధించి వాళ్లతో కూడా నేను ఆ పెళ్ళికి వెళ్ళాను. మేము ఎక్కిన కారు దారిలో చెడిపోయింది. అది తిరిగి బాగై మేము పెళ్లివారిల్లు చేరుకునేసరికి పెళ్ళి పూర్తి అయిపోయింది. ఆ ఇల్లాలు తన కూతురిని అత్తవారింటికి అంపకాలు చేసే ముందు కూతురికి ఇలా అప్పగింతలు చెబుతున్నది. మగనితో నీకసలు మైత్రి సరిపడక పగదాని వలె పడజూడే తల్లి అని చెప్పింది. తర్వాత అత్తమామల గురించి, అత్తమామలతోటి ఆనువుగా ఉండకు, కొత్తగా తిప్పలు పెట్టి తంపులు పెట్టి కుంగదీయవే పిల్ల అని చెప్పింది. తర్వాత చుట్టాలకు సేవ చేయించుకో చిన్నత్త చేత, బావగారిని బానిసగా చూడు, మరదులను ఆడపడుచులను మన్నించబోకు, ఇరుగు పొరుగులతోటి ఇచ్చకములాడుకుంటూ ఉండు, పని మానేసి తీరిగ్గా కూర్చొని ఉండు. ఆ తర్వాత కూతుర్ని ముందు పెట్టుకుని గొడ్ల నీళ్లు కుక్కుకుంటూ ఈ విధంగా బుద్ధులు చెప్పింది. అంపకముల నాడు అడగవచ్చితే కొంప కదలక కోపగించుకుని కూచో. పెద్దలు నిన్నొచ్చి పిలవజూస్తే పెద్ద పెట్టిన గోల పెట్టి ఆటాడు. ఏకువలే మెత్తగా ఎరగనట్లుండి మేకువలే బిగుసుకొని మేలుకొని ఉండు. కయ్యంబులకు ముందుగా కాలు దువ్వు, పొయ్యి కడక్కుండా బుద్ధి కలిగి ఉండు అని చెప్పింది. ఈ అప్పగింతలు వింటుంటే పాపం ఆ పెళ్లి కొడుక్కి అరికాలి మంట నెత్తికెక్కింది. కానీ ఏమనుకున్నాడో ఏమో కానీ నోరు మెదల్చలేదు. నేనే గనుక పెళ్లి కొడుకునై ఉంటేనా అని ఏమేమో కోపోద్రేకం కలిగింది నాకు. ఆ గయ్యాళి గంప చదివిన అంపకాలకి పెళ్లి కొడుకు వట్టి దద్దమ్మ అనిపించింది నాకు. సరే, ఈ విధంగా అప్పగింతలు జరిగిన తర్వాత మగపెళ్లివారు మేము తిరిగి ఎవరిళ్లకు వాళ్ళం చేరుకున్నాము. కొంతకాలం గడిచింది. పెద్ద పండగ వచ్చింది. మొన్న సంక్రాంతికి అల్లుణ్ణి రమ్మని మామగారు వ్రాసారట. సరే అని అతను వెళ్ళాడు. ఆ రోజు రాత్రి భోజనాల దగ్గర ఏమి జరిగిందో తెలుసా? అల్లుడొచ్చాడని మరి 4 రకాల పిండి వంటలు చేసింది అత్తగారు. వడ్డన అంతా పూర్తి అయిపోయింది. అంతా వచ్చి విస్తళ్ళ ముందు కూర్చున్నారు. అల్లుడు మాత్రం వంటింటి మండిగం ముందు కూలబడ్డాడు. అత్తగారు వచ్చి లేనాయన కాళ్ళు కడుక్కురా, వడ్డన అయింది అని చెంబుతో నీళ్లు తెచ్చి ఇచ్చింది. కానీ అల్లుడు లేస్తేనా విస్తళ్ళ వంక చూస్తూ అది వేస్తేనే గాని నేను భోజనానికి లేవనండి అత్తయ్య అన్నాడు. పాపం అత్తగారు గాబరా పడిపోయింది. అన్నీ వడ్డించానా లేదా అని చూసుకుంది. విస్తరి వంక తేరిపారు చూసింది. చేసిన పదార్థాలన్నీ అందరితో పాటు అల్లుడి విస్తట్లో వడ్డించి ఉన్నాయి. ఇంకా అది వేస్తేనే గాని భోజనానికి లేవనంటాడు. ఏమిటబ్బా అది అని తీవ్రంగా ఆలోచించింది. అల్లుడికి పులిహోర అంటే ఇష్టమని ఆమె ఎప్పుడో మాటల సందర్భంలో విన్నదట. కానీ ఆ రోజు పులిహోర చెయ్యలేదు. బహుశా అదేనేమో కర్మ అనుకుని వంటింట్లోకి వెళ్ళి కాసేపట్లో పులిహోర తయారు చేసి తెచ్చి అందరి విస్తళ్లలో వడ్డించింది. మళ్ళీ వచ్చి ఇక లేనాయన పొద్దుపోతోంది అన్నది అల్లుడితో. కానీ అల్లుడు లేస్తేనా అది వేస్తేనే గాని లేవనండి అత్తయ్య అన్నాడు.
పాపం మామగారు బావమరుదులు అంతా వచ్చి బతిమాలారు. కానీ అల్లుడు అదే పాఠం వల్లె వేస్తూ కూర్చున్నాడు. అది వేస్తేనే కానీ లేవను అంటూ. ఇది చూసేసరికి అందరికీ మతిపోయినట్లయింది. ఒకవేళ అల్లుడికి గాలి ధూళి సోకిందేమో, దెయ్యం గియ్యం పట్టిందేమో అని కూడా గాబరా పడ్డారు. అంత గయ్యాళి అత్తగారు కూడా అల్లుడి తరహా చూసి ఏడుపులు శోకాలు మొదలుపెట్టింది. ఆవిడ వెనకాలే ఇంటిల్లిపాది కూడా శోకాలు మొదలుపెట్టారు. ఈ గందరగోళం విని ఇరుగు పొరుగు వారు కూడా వచ్చారు. ఏమి కొంప మునిగిపోతుందో అని. అల్లుడు మాత్రం బెల్లం కొట్టిన రాయిలా మెదలకుండా కూర్చున్నాడు. ఆ గయ్యాళి అత్తగారు చివరికి అల్లుడు కాళ్ల మీద పడి గడ్డం పుచ్చుకు బతిమాలటం మొదలుపెట్టింది. ఎందుకు నాయనా మమ్మల్ని ఇలా ఏడిపిస్తావు? అది వేస్తే గాని లేవనంటావు. అది ఏమిటో కాస్త చెప్పు బాబు అని. అప్పటికి అల్లుడికి కాస్త జాలి కలిగింది. అదేమిటండి అత్తయ్య అలా అంటారు? మిమ్మల్ని నేనేం ఏడిపించాను? అది అంటే ఆకలి వేస్తే గాని భోజనానికి లేవనన్నాను. అందులో తప్పేముందని మీరిలా ఇంటిల్లిపాది బోరుమంటున్నారు అన్నాడు. చూడవచ్చిన అమ్మలక్కలు అంతా ఇది విని పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటూ, ఇది అంతా వేళ అప్పగింతల మహత్యం లేవమ్మా అని ఒకరు, మన గయ్యాళి గంపకి తగిన అల్లుడే దొరికాడమ్మా అని మరొకరు, ఎవరికి తోచినట్లు వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. ఆ తర్వాత అల్లుడు అత్తగారితో, అత్తయ్య, అప్పగింతల నాడు మీరు మీ కూతురికి చేసిన బోధలు మీకు గుర్తున్నాయా? అత్తమామలతో దెబ్బలాడు, ఆడబడుచు మరుదులతో దెబ్బలాడు, బావగారిని బానిసగా చూడు, మొగుడుతో పగవదాని వలె ఉండు అంటూ చెప్పారే. కూతుర్ని కాపురానికి పంపేటప్పుడు చెప్పవలసిన బోధనలు అవేనా? అప్పగింతలు అవేనా? పెళ్లి చేసుకుని వెళ్ళే చోట అందరిలో కలిసి ఉండు, సఖ్యంగా ఉండు అని చెప్పొద్దు. మీరు ఎన్ని వంటలు చేసినా ఆకలి లేకపోతే నేను ఎలా తినలేను? మీరు మీ అమ్మాయిని ఎంత ఘనంగా పెళ్లి చేసి పంపించినా ఇంట్లో ఆమె అందరిలో కలిసి ఉండకపోతే, సఖ్యత లేకపోతే మా ఇంట్లో శాంతి సౌఖ్యం ఎలా ఉంటాయనుకున్నారు? వేరే ఇంటి నుంచి వచ్చినంత మాత్రాన ఆ అమ్మాయిని మేమేమీ రాచి రంపాన పెట్టం. మా ఇంట్లో అమ్మాయిలా కలిపేసుకుని బాగా చూసుకుంటాము. ఈ మాత్రానికే మీరు మీ కూతురికి అప్పగింతలు దుర్బోధలుగా చేశారు. అందరిలో కలిసి ఉండమని చెప్పడం న్యాయం కదా అని అడిగాడు. ఇది విని అత్తగారికి కనువిప్పు కలిగింది. తాను ఆ రోజు కూతురికి చేసిన అప్పగింతలన్నీ చాలా తప్పుగా అన్యాయంగా ఉన్నాయని తెలుసుకున్నది. అవును బాబు, నువ్వు అన్నది నిజమే, నన్ను క్షమించు. ఆ రోజు నా కూతురికి అన్ని తప్పుడు సలహాలు ఇచ్చాను. ఇక అలా చెయ్యను. ఇంట్లో కలిసి ఉండమని, అత్తారింట్లో తలలో నాలుకలా మెసులుతూ అందరిలో కలిసిపోమ్మని, సఖ్యతగా ఉండమని చెప్పి పంపుతాను బాబు. నా తప్పుకి నన్ను క్షమించు అని వేడుకున్నది. క్షమించండి అత్తయ్య, మీ తప్పు మీరు తెలుసుకునేలా చెయ్యాలని ఇలా చేశాను, మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు అంటూ అత్తగారికి 2 చేతులు జోడించి నమస్కరించాడు కొత్త అల్లుడు. ఈ సంగతి మొన్న నాకు తెలిసిన తర్వాత ఆ కొత్త అల్లుడు వట్టి దద్దమ్మ అని నేను ఇదివరకు అనుకున్న అభిప్రాయం మార్చుకున్నాను. అతను ప్రయోజకుడైన వాడే అని తెలుసుకున్నాను. ఇదండి అప్పగింతలు కథ. ఇప్పుడు మరో కథని కూడా మనం చెప్పుకుందాం. మరదలు మర్యాద అనే కథని విందాం. మా జానకమ్మ అత్తయ్య గారి కూతురు చిట్టి ఉందే, అది భలే కూచి. పిల్లలు ఎంత నవ్వుకుంటున్నా అది నవ్వదు.
2 డొక్కల్లో చక్కిలి గింతలు పెట్టి కూడా చూసాం. ఊహు. కానీ అది పైకి ఎంత మంచిదానిలా కనిపిస్తుందో లోపల అంత దొంగముచ్చిది, జిత్తులు మారిది. అది చేసిన చిలిపి పనులు చెప్పాలంటే చాలా ఉన్నాయి. కానీ నేను ఒక్కటి మాత్రం చెబుతున్నాను. ఒకసారి ఏమైంది, ఒక పండగకు చిట్టి వాళ్ళ ఇంటికి వాళ్ళ బావగారు వచ్చారు. చిట్టి బావ చెప్పిన పనులన్నీ అవి ఇవి చేస్తూ ఆయన్ని కనిపెట్టుకునే తిరిగింది. బావగారు భోంచేస్తుంటే ఆయనకి మంచినీళ్ళు అవి అందించింది. భోజనం చేసి లేచి చెయ్యి కడుక్కోవడానికి పోతుంటే బావగారు, నేను చెంబు తెస్తానుండండి, మీకెందుకు శ్రమ అని చేతిలో చెంబు బలవంతాన తీసుకుని, ఇక్కడ కాదు ఇంకొంచెం అవతల అంటూ పెరటి చివరికి తీసుకెళ్ళింది. అక్కడ చెయ్యి చాపండి బావగారు అని కాసిన్ని నీళ్లు పోసింది. ఆయన ఆ నీళ్లు నోట్లో పోసుకుని మూతి తుడుచుకున్నాడు. మూతి అంగిలి అలాగే ఉంది, ఇంకా వదల్లేదు. మళ్ళీ ఆయన చేయి చాపాడు. శారద ఏమి చేసింది, నీళ్లు పోయబోయి నట్లు చెంబు ఎత్తి కిందకు వదిలిపెట్టింది. ఇంతలోనే చెంబు కింద పడి నీళ్ళన్నీ పోయినాయి. అన్నట్టు మీకు చెప్పలేదు కదూ, చిట్టి అనేది దాని ముద్దు పేరు. ఇంట్లో అందరూ చిట్టి అని పిలుస్తారు. దాని అసలు పేరు శారద. పాడి చెంబు నేతి జిడ్డు ఉన్నట్టుంది, జారి కింద పడిపోయింది. మీరు కొంచెం ఆగండి బావగారు, నేను ఇంట్లోకి పోయి పరిగెత్తుకుంటూ నీళ్లు తెస్తాను అని తుర్రుని ఇంట్లోకి పోయి కూర్చుంది. పాపం చిట్టి బావగారు చాలాసేపు నిలువు కాళ్ళ జీతం పుచ్చుకున్నారు. ఏది చిట్టి, ఏది మా శారద, ఏది అని అటు ఇటు వెతుక్కున్నారు. చిట్టి వస్తేగా చివరికి వాకిట్లోకి వచ్చి చిట్టిని పిలిచాడు. చిట్టి ఉలకలేదు, పలకలేదు. అది ఇంట్లో మంచం మీద పడుకుని కడుపు నొప్పని మూలుగుతోంది. చిట్టి అక్కయ్య వచ్చి ఆయనకి నీళ్ళిచ్చింది. తర్వాత, ఏమే బావగారికి నీళ్ళెందుకు తీసుకెళ్ళి ఇవ్వలేదు అని అడిగితే, నేను ఎత్తుకెళ్దామని అనుకున్నానక్క, కానీ నాకు కడుపు నొప్పి వచ్చి కదలలేకపోయాను అన్నది. ఏమి చేస్తాం దాని జిత్తులు మారి ఎత్తులన్నీ మనకు తెలిసినవే కదా. బావగారు ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా 2 రోజులకోసారి దాని చేతిలో ఇలా మోసపోతూనే ఉన్నారు. అయినా చిట్టి చాలా చిన్నపిల్ల గనుక దాన్ని ఎంతో ముద్దుగా చూస్తారు బావగారు. దాని అల్లరి పనులన్నీ సంతోషంగానే భరించారు. ఇదండి చిట్టి మరదలు మర్యాద అనే కథ. ఈ అప్పగింతలు మరదలు మర్యాద అనే కథలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ కథల్ని మీ స్నేహితులకు షేర్ చేయండి. కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.